ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ హోదాలో ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్, ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన ఇలా ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అంత బాధ్యత గలటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో స్క్రిప్ట్ చదివినట్టు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ 140 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి దుష్ప్రచారం చేయడానికి ప్రజలు గమనించారు. ఇటువంటి వాళ్ళ నాయకులు చేసినందుకు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలి. ఆయనకు ఒకవేళ నరేందర్ మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న ఇంట్రెస్టే ఉంటే 7 రేస్ కోర్సులో కూర్చొని డ్యాన్స్ చేయమని చెప్పి ఆయన ముందు ఆయనను ప్రసన్నం చేసుకునే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజా మనోభావాలని, మా కార్యకర్తలను, మా పార్టీని సూచించే విధంగా, పార్టీని విషప్రచారం చేసే విధంగా మాట్లాడటం తగదని నేను చెప్తున్నా. ఆయన అడగాల్సింది ఏంటంటే ఒక సినిమా హీరో, ఆయన నిజంగానే ప్రజలు హీరో అనుకుంటారు. ఎందుకంటే సినిమాలో హీరో ఉంటే ప్రజలు ప్రభావితం చెందుతారు. ఒక మంచి హీరో అయితే 4 ముష్కరులు వచ్చి అంతర్భాగమైనటువంటి దేశంలో 28 మందిని చంపిన వారిని వారం 10 రోజులుగా అరెస్ట్ చేయకపోవడము ఎవరి వైఫల్యము? కేంద్ర ప్రభుత్వం వైఫల్యము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. కశ్మీర్లో 370 పెట్టి కశ్మీర్ని ప్రశాంతత తీసుకొచ్చినామని చెప్పి గర్వంగా చెప్పుకునే నరేందర్ మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు గతంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఎన్నోసార్లు వీళ్ళు డ్రామాలు చేసి తప్పించుకున్నారు. కానీ సరి అయిన కార్వాయి జరగకుండా, సరి అయినటువంటి రిపోర్ట్లు ఇవ్వకుండా వ్యవహారం చేసినటువంటి పరిస్థితి నరేందర్ మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజు మా అందరికీ వారి మీద డౌట్ వస్తుంది. ఎందుకు వీరు కార్వాయి చేస్తలేరు? దీంట్లో మతలబ్ ఏంది? ఎందుకు వీళ్ళు ప్రతిసారి వైట్ పాలిష్ లెక్క ఏదో ఒక ఇప్పుడు సింధు జలాలను ఆపుతున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి నేను దేశభక్తి ఉన్న వాని లెక్క ప్రదర్శిస్తుడు. కానీ ఎవరైతే 4 ముష్కరులను పట్టుకోకపోవడం అనేది ఎవరి వైఫల్యం? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అడగాలని కోరుకుంటున్నారు.